Sabha Saraswati ki namaskaram. Good evening to everybody. Friends, today I feel very happy because from today morning onwards I am in a hectic schedule in discharge of my day and duty. So today I feel very happy to be the part of the program, and my friend Madam Ajita Vijayendla, Superintendent of Police IPS Nellore, and their husband Rahul Dev Singh, IPS, and who is working as a Superintendent of Police Railways at Vijayawada, also they grace the occasion. I am very, very thankful to the Director Subramaniam Garu and Madam Padma Subramaniam Garu and their son for giving this wonderful opportunity to address the August gathering. Friends, I want to tell you one thing. So far we have watched the programs of the little kids. Those are all wonderful and amazing. How much pain taken by the institution for making such performances before us, we can understand. So for which we are congratulating the entire team of the Rainbow School. Friends, these kids are in a position to speak in English, but some of the parents of these kids are not in a position to speak the English. That is why I want to speak in Telugu. I want to tell a story to all of you. మిత్రులారా, ప్రతి మనిషికి కూడా ఒకేసారి ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇటువగా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది ఒక చిన్న స్టోరీ చెప్పి మీ అందరికీ కూడా ముగిస్తానని తెలియజేస్తున్నాను. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం కాదన్నట్టయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటే ఏ స్థితిలో ఉంటామని చెప్పడమే దీని యొక్క కాన్సెప్ట్. ఎందుకంటే మన పిల్లలకి ఆపర్చునిటీ వచ్చింది. ఈ యొక్క ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్లో చదువుకునే ఆపర్చునిటీ వచ్చింది. వెరాస్ మేము చదువుకున్నప్పుడు రోడ్ సైడ్ పక్కన ఉన్నటువంటి చిన్న స్కూల్లో ఏ యొక్క ఫెసిలిటీస్ లేకుండా ఏ యొక్క కంఫర్ట్స్ లేకుండా చదువుకున్నాం. సో మన పిల్లల్ని ఈ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్లో చదివిస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా కష్టపడతారు. ఇంకా కష్టపడాలి అంటే వాళ్ళకి వయసుకు మించి కష్టపడుతున్నారు. మరి వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పేసి మనం బాధపడితే కనుక వారి యొక్క ప్రోగ్రెస్ ఆగిపోతుంది. సో కాబట్టి స్ట్రెస్ లేనంత వరకు కూడా ఫ్రెండ్స్, ఒకసారి ఒక రోడ్డు మీద ఒక శిల్పి స్కల్ప్చర్ రోడ్డు మీద పోతున్నాడు. వాడు పోతూ ఉంటే వాడికి మాత్రమే తెలుస్తుంది, ఎవరికీ తెలీదు. రోడ్డు పక్కన ఒక అద్భుతమైనటువంటి రాయి కనబడింది. ఈ రాయిని అద్భుతంగా చెక్కినట్టయితే కనుక ఒక అద్భుతమైనటువంటి దేవత కింద మలచవలసు అని చెప్పి వాడి దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని ఒక సుత్తి సేన పట్టుకుని ఒక అద్భుతంగా ఒక కార్వింగ్ చేద్దామని చెప్పి ఆ రాయిని కొట్టడం మొదలెట్టాడు. ఆ రాయికి ఒక భాష ఉంటుంది. ఆ భాష ఆ స్కల్ప్చర్కి మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టి కొంతసేపు ఆ రాయిని చెక్కేటప్పటికీ ఆ యొక్క రాయి ఈ యొక్క స్కల్ప్చర్ కొట్టినటువంటి బాధలకు తట్టుకోలేక అతనితో చెప్తోంది, నన్ను నువ్వు చాలాసేపటి నుంచి కొడుతున్నావు, నా శరీరాన్ని అంతా కూడా మొక్కల కింద విడదీసేస్తున్నావు, నేను ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను, నన్ను వదిలేసేయి, దయచేసి నన్ను వదిలేసేయి అని చెప్పేసి బతిమాలుతోంది, ఏడుస్తోంది. సో ఆ రాయి యొక్క ఏడుపును చూడలేక ఆ స్కల్ప్చర్ ఆ యొక్క రాయిని సగం చెక్కినటువంటి రాయిని అక్కడే వదిలేసి కొంత దూరం ప్రయాణించాడు. అతనికి మరొక కొంత దూరం వెళ్ళేటప్పటికి మరొక అద్భుతమైనటువంటి రాయి కనపడింది. అతనికి మాత్రమే అద్భుతమని తెలిసింది ఆ రాయి. దాన్ని తీసుకెళ్ళి ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి కింద చెక్కేశాడు. చెక్కేసి స్కల్ప్చర్ ఎప్పుడు కూడా చెక్కుతాడు తప్ప దాన్ని ఏం చేయాలని ఆలోచించేయడు. వెంటనే ఆ రోడ్డు పక్కనే అద్భుతమైనటువంటి ఆ రాయిని అమ్మవారుగా మర్చిన దాన్ని అక్కడే రోడ్డు పక్కన పెట్టేసి వాడు వెళ్ళిపోయాడు. పొద్దునే ఆ యొక్క రోడ్డుని మీద వెళ్తున్న వాళ్ళు, ఆ పొలం పనులు కానీ వచ్చిన వాళ్ళు పొద్దున్నే ఆ యొక్క అమ్మవారు ఆ రాయిని చెక్కినటువంటి అమ్మవారిని చూసి, ఏమి అద్భుతం, రాత్రి లేదు నిన్న లేదు, ఈ రాత్రికి రాత్రి అమ్మవారు మన ఊరిలో వెలసింది. సో ఈ అమ్మవారు అకస్మాత్తుగా మన గ్రామానికి వచ్చింది కాబట్టి అర్జెంటుగా ఈ అమ్మకు పాలాభిషేకం చేయాలి, పూలాభిషేకం చేయాలి అని చెప్పి అన్ని రకాల అభిషేకాలు మొదలెట్టేశారు. సో ఊర్లో ప్రజలందరికీ తెలిసింది, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి తెలిసిపోయింది, అందరూ వచ్చేస్తున్నారు, అందరూ అభిషేకాలు మొదలెట్టారు, అందరూ అన్ని రకాల కార్యక్రమాలు, దేవుడికి ఏం చేయాలి అన్ని రకాల జాతరలతో సహా చేస్తున్నారు. నెమ్మదంగా ఆ యొక్క
ఏదైతే ఆ అమ్మవారు ఉన్నదో దానికి అద్భుతమైనటువంటి గుడి కూడా కట్టేశారు. కట్టేసిన తర్వాత ఆ గుళ్ళోని మరి టెంకాయ కొట్టాలంటే ఒక రాయి కావాలి కదా. ఆ టెంకాయ కొట్టడానికి రాయికి మొట్టమొదటి ఏదైతే స్కల్ప్చర్ వదిలేసి ముందేసి వెళ్ళిపోయాడో ఆ రాయి దగ్గరలో కనబడితే ఆ రాయిని తీసుకొచ్చి ఈ గుడి ముందర పెట్టారు. పెడితే ప్రతిరోజు కూడా వచ్చినటువంటి జనాభా ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ యొక్క రాయి మీద టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రతి నిమిషం, ప్రతి సెకండు, ప్రతిరోజు, రాత్రి పగలి అలా టెంకాయలు కొడుతూనే ఉన్నారు ఆ రాయి మీద. సో ఈ టెంకాయలు కొట్టే రాయి ఆ యొక్క దేవత రూపంలో ఉన్నటువంటి రాయితో మాట్లాడుతుంది. ఒకరోజు రాత్రి, నువ్వేమి పుణ్యం చేసుకున్నావు, నువ్వు గుళ్ళో కూర్చున్నావు, పూజలు ఎందుకుంటున్నావు, తెల్లారేస్తే పాలాభిషేకం, పూలాభిషేకం, మరి పంచామృతాల అభిషేకాలన్నీ, తేనె, నెయ్యే అన్నితో అభిషేకం చేయించుకుంటున్నావు, నన్ను 24 గంటలు కొట్టేస్తున్నారు, ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను అని ఈ యొక్క కొబ్బరికాయ కొట్టే రాయి ఆ యొక్క దేవత రూపంలో ఉన్నటువంటి రాయితో మాట్లాడుతుంది. అప్పుడు ఆ దేవత రూపంలో ఉన్నటువంటి రాయి చెప్తోంది, నీకు మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది, నిన్ను శిల్పంగా చెక్కడానికి స్కల్ప్చర్ వచ్చాడు, నువ్వు సగం బాధ తట్టుకోలేక వదిలేసి నన్ను వదిలేమని ఏడ్చావు, కానీ ఆ బాధను తట్టుకొని నేను మొత్తం చెక్కించుకున్నాను, నేను అమ్మవారి రూపంలో వచ్చాను. నీకు అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోలేదు కాబట్టి నువ్వు టెంకాయలు కొట్టే రాయిగా మారిపోయావు. నీ జీవితం అంతా కూడా నేను అలా కొడుతూనే ఉంటారు. నాకు అవకాశం వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు కూడా ఓర్చుకుని నేను కష్టపడి ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి నన్ను అందరూ కూడా కొలుస్తున్నారు అని చెప్పారు. ఫ్రెండ్స్ చూడండి, ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోకపోవడం వల్ల ఎప్పుడు టెంకాయలు కొట్టే రాయి కింద ఉండిపోవాలా, లేక గుళ్ళో ఉన్నటువంటి అమ్మవారి రూపంలో ఉండిపోవాలా? సో కాబట్టి ఆపర్చునిటీ భగవంతుడు అన్నిసార్లు అందరికీ ఇవ్వడు. ఐ హ్యావ్ నో ఆపర్చునిటీ టు స్టడీ ఇన్ గుడ్ స్కూల్ ఇన్ మై చైల్డ్హుడ్ బికాస్ ఆఫ్ మై ఫైనాన్షియల్ క్రైసిస్. టుడే మై సన్ ఈస్ studying in this esteemed organization. So this is the wonderful opportunity given by the God to my son, but not to me. సో ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ కూడా దయచేసి మీ యొక్క పిల్లలందరినీ కూడా ఇవాళ కాల్ ఆన్ ఎర్త్ ఎంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం మీద పిల్లల్ని వండర్ఫుల్గా తయారు చేశారో చూసాం మనం. సో కాబట్టి మనమందరూ కూడా ఈ పిల్లలు చేసినటువంటి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో నేచర్ని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి అనుకుంటున్నామో ఆ విధంగా మనందరూ కూడా నేచర్ కాపాడాలి అంటే కనుక మనం ఫస్ట్ డిసిప్లిన్ పాటించాలి. మనం డిసిప్లిన్ పాటిస్తే మన పిల్లలు కూడా తప్పనిసరిగా దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గార్బేజ్ విషయంలో మీ ఇంట్లో ఉన్నటువంటి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక గార్బేజ్ బాక్స్లో వేసుకుని దాన్ని మున్సిపాలిటీ వారికి సక్రమంగా పద్ధతిగా చెప్పినట్టయితే కనుక, అలాగే మనం చేసే బిజినెస్లో కానీ ఇతరత్రా కానీ ఎక్కడ పడితే అక్కడ గార్బేజ్ పడేస్తున్నాం, వాటి అన్నింటిని కూడా వేస్ట్ చేయదు. నెక్స్ట్, మా యొక్క పిల్లలు ఏమవుతారంటే ఒకళ్ళు డాక్టర్ అవుతారు, ఒకళ్ళు ఇంజనీర్ అవుతారు, ఒకళ్ళు పోలీస్ అవుతారు, లాయర్ అవుతారు, జడ్జి అవుతారు. ఎంతమంది మేము వ్యవసాయం చేయిస్తాం మా పిల్లల చేత అని చెప్పేవాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు. సో కాబట్టి ఫ్రెండ్స్, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వ్యవసాయం చేయించలేకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రై యువర్ ఎఫర్ట్స్ దట్ యువర్ చిల్డ్రన్ మే బి ది అగ్రేరియన్ సైంటిస్ట్. అగ్రేరియన్ సైంటిస్టు చాలా అవసరం కొంతకాలానికి మనకి. మా యొక్క కుమారుని 24 గంటలు కూడా వాడిని ప్రేరేపిస్తూ ఉంటా. ప్రతి ఒక్కళ్ళు అన్నీ చేయగలరు, ఆహారం పెట్టేవాడు తగ్గిపోతున్నాడు, భూమి తగ్గిపోతుంది. కాబట్టి ఆహారం పెట్టాలి అంటే కనుక ఉన్న షార్ట్ ల్యాండ్లో ఎక్కువ గ్రోత్ కలిగేటటువంటి ఆహార పదార్థాలు పెంచి ఈ భూమిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సప్లై చేయాలంటే ఒక రైతు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ రైతు మాత్రమే ప్రతిరోజు కూడా కృషించిపోతున్నాడు, బక్క చిక్కిపోతున్నాడు బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లాస్. దెర్ఫోర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మనం ఎంతవరకు చేయగలం? సో కాబట్టి మా అబ్బాయికి నేను ఇచ్చే ఇన్స్పిరేషన్ ఒకటే, అగ్రేరియన్ సైంటిస్ట్ కావాలి. విత్ ఇన్ షార్ట్ ల్యాండ్లో ఎక్కువ రకాలైనటువంటి పంటలను పండించి ప్రజలందరికీ అందించే ఏర్పాటు మనం చేసే ఒక సైంటిస్టుగా మారాలని చెప్పేసి నేను నా కొడుక్కి మోటివేషన్ ఇస్తూ ఉంటాను. మరి భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు, కానీ ఆ మోటివేషన్ ఫలించాలని, నా కొడుకు ఒక అగ్రేరియన్ సైంటిస్ట్ అవ్వాలని, ఈ యొక్క మనందరికీ కూడా ఆహారం పెట్టే ఒక అన్నదాత కావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అట్లాగనే ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
It was truly our privilege to listen to your insightful words, sir. Thank you for guiding us on the values of justice, responsibility, and integrity, and for inspiring us to become thoughtful, disciplined, and responsible citizens.